హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వీడియో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేసి చాలా రోజులైంది. అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఛానల్కి దూరంగా ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్టోబర్ ఎండింగ్లో ఉంది. మనమైతే నవంబర్ స్టార్టింగ్ నుంచి అయితే మీకు రోజుకి ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అట్లీస్ట్ చిన్నదైనా వస్తుంది మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో ఫ్రెండ్స్. అండ్ మీరు నాకు ముందు ఎలాగా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. నేను మీ ముందుకి అయితే ఒక రోజుకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, లేదంటే ఎంటర్టైన్మెంట్ వీడియో, లేదంటే ఎనీథింగ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఏదో ఒకటి మీ ముందుకి తేడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపో ఉంటుంది, మార్కెట్లో కొత్త తరహా స్కామ్ అనేసి. ఇదైతే ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా గట్టిగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బేసిక్గా అయితే ఎలా అంటే ఒక 18 to 25 మధ్యలో ఉన్న కుర్రోల్ని, ఇంకా దానికన్నా తక్కువ ఏజ్ ఉన్న గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఇంకా దానికన్నా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. మా ఫ్రెండ్ అయితే 23 years అయితే అవుతున్నాయి వాడికి. వాడైతే అంటే ఎప్పుడు బేసిక్గా ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఎలా ఉంటాయి అంటే, మీకు లింక్ కావాలంటే ఫాలో కొట్టి కామెంట్ కొడితేనే మీకు ఈ లింక్ వస్తుంది. ఇది ఆటోమేషన్ అనేసి అయితే క్రియేటర్స్ అయితే చాలామంది ఇది చెప్తూనే ఉంటారు. అండ్ మీరు కూడా చూసే ఉంటారు. అండ్ మా ఫ్రెండ్కి అయితే ఒకరు కామెంట్ బ్రౌజర్ అయితే ఆఫర్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడే మెయిన్ అయితే పెద్ద అంటే ప్రాబ్లం అయితే ఉంది. నేను ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది మీకు కూడా జరగవచ్చు ఫ్యూచర్లో, కాబట్టి ఎలా తప్పించుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఆ అకౌంట్ కూడా మళ్ళీ జనరల్ అకౌంట్ అయితే కాదు, అది మళ్ళీ ప్రైవేట్ అకౌంట్ నుంచి మా వాడికి లింక్ వచ్చిందనమాట. లింక్ వచ్చేసి అంటే ఆ ప్రొఫైల్ కూడా అమ్మాయి ప్రొఫైల్ అనమాట. వీడికి ఏమంటున్నారు అంటే, నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా, నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే అది 5 minutes ప్రాసెసే, నేను మీకు చెప్తాను. మీరు ఈ కామెంట్ బ్రౌజర్ని మీ ఫోన్లో కూడా ల్యాప్టాప్లో ప్రాసెస్ చేసిన తర్వాత మీ ఫోన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి అయితే మా వాడికి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మా వాడైతే ఒక రోజు అయితే ల్యాగ్ చేశాడు, అండ్ నిన్నటి వరకు అయితే ల్యాగ్ చేశాడు. ఫస్ట్ డే అయితే వీడు కూడా అమ్మాయి అనేసి చెప్పేసి ఆ అమ్మాయితో పులిహోర కలపడానికి అయితే ట్రై చేశాడు. అది మొత్తానికి ఫస్ట్ డే అయితే బాగానే సక్సెస్ అయింది, బాగానే అంటే మంచిగానే మాట్లాడుకున్నారు, బాగానే అయింది. సెకండ్ డే వచ్చేసినప్పటికీ వీడికి ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. అంటే ఎప్పుడు ల్యాప్టాప్ ఎప్పుడు వస్తుంది, అంటే త్వరగా అంటే ఈ ప్రాసెస్ ఫినిష్ చేస్తే టైం లిమిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనేసి అయితే వీడికి ప్రెజర్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. వీడు ఆ మెసేజ్లు చూస్తున్నాడు, బట్ రిప్లై ఇవ్వట్లేదు. కానీ అదే విషయం నాకు వచ్చి చెప్పాడు ఫ్రెండ్స్. నేనైతే దాన్ని ఆ చాటు ఇంకా అవన్నీ ఆ ప్రొఫైలు అవన్నీ నేను చూశాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్లకి ఆండ్రాయిడ్ 15తో వచ్చే ఫోన్లకి అన్నింటికి కూడా సర్కిల్ టు సెర్చ్ అనే అంటే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ఏదైనా ప్రొఫైల్ వచ్చింది అంటే అది ఫేక్ అకౌంట్ అవ్వచ్చు, ఏ కంప్యూటర్ వెనుక ఏ కంపునా కొడుకున్నాడో మనము చెప్పుకోలేం. సో కాబట్టి మీకు ఈ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ని మీరు గట్టిగా యూజ్ చేయండి. ఆ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ని యూజ్ చేస్తే అది ఫేక్ ప్రొఫైలా జెన్యూన్ ప్రొఫైలా అనేది మీకు తెలుస్తుంది అనమాట. నేను ఆ సర్కిల్ టు సెర్చ్ అనే అది ఆప్షన్ యూజ్ చేయగానే అది ఫేక్ ప్రొఫైల్ అనేసి అయితే నాకైతే తెలిసింది. నేనైతే వాడికి చెప్పాను, రే నువ్వు ఈ పర్సన్కి ఎంత డిస్టెన్స్లో ఉంటే అంత మంచిది, వీళ్ళైతే నీ మనీని స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనేసి అయితే నేను చెప్పాను. అండ్ ఆడు కూడా ఒక మెసేజ్ పెట్టాడు, అదేంటంటే ఇక ల్యాప్టాప్ వచ్చే టైంకి కొంచెం టైం అవుతుంది అనేసి మెసేజ్ పెట్టాడు. అవతల పర్సన్ అయితే వీడిని బ్లాక్ చేశారు. సో ఇక్కడికైతే గొడవ వదిలిపోయింది. కానీ ఏవైనా రెఫరల్ అంటే లింక్స్ వచ్చాయి అనే టైం లోపల మీరు ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేసేవద్దు. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ సెక్టార్ నుంచి అయితే మీకు బ్యాంక్ సెక్టార్ నుంచి కొంచెం పక్కన పెడదాం, మీకు రావాల్సిన ఓటీపీస్ అయితే మీ ఫోన్కి రావాల్సిన ఓటీపీస్ అయితే వస్తూనే ఉంటాయి, కానీ బ్యాంక్ సెక్టార్ నుంచి రావాల్సిన ఓటీపీస్ మీకు రావు, అది వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది ఏంటి అంటే,
ఈ పర్ప్లెక్సిటీకి సంబంధించిన ఈ కామెంట్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది గూగుల్ ప్లే స్టోర్లో అయితే ఆండ్రాయిడ్ డివైజెస్కి అయితే షెడ్యూల్ చేసి ఉందన్నమాట. అంటే ఇప్పుడు అవైలబుల్గా లేదు అనేసి దాని అర్థం అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్కి ఎవరికో ఒకరికి రెఫర్ చేశాను, అప్పుడు నాకు అమౌంట్ వస్తుంది, కానీ మీకు అమౌంట్ రాదు, ఆ పర్సన్కి అమౌంట్ రాదు. సమ్ టైమ్స్ వాళ్ళకి కూడా అంటే రెఫర్ చేసిన పర్సన్కి కూడా కొన్ని యాప్స్ అనేవి రెఫరల్ అమౌంట్ అయితే ఇవ్వవు. అండ్ ఇదైతే మీరు జాగ్రత్తగా అంటే గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఏ యాప్లు పడితే ఆ యాప్లు మేము మీకు రెఫరల్ చేస్తే అమౌంట్లు ఇస్తాము అనేసి అయితే అంటాయి, కానీ కాకపోతే మీరు మీ జాగ్రత్తలో అయితే మీరు ఉండకపోతే ఇది మీ రిస్కే అనమాట. ఇది మీకు సంబంధించి మీ ఓన్ రిస్కే అయితే మీరు పాల్పడినట్లే. ఫ్రెండ్స్, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. మీ రిలేటివ్స్కో మీ ఫ్రెండ్స్కో ఎవరికో ఒకరికి ఏదో ఒక అవసరం ఉంది అనేసి క్యాజువల్గా అడగండి. మీకు వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ఒక 100 రూపీస్, ఒక 200 రూపీస్. అంటే కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది, కొంచెం ఏదో ఒకటి సమ్ రీజన్స్ చెప్పేసి అడగండి, ఇస్తారేమో చూడండి. ఎవ్వరు కానీ వీళ్ళు మాత్రం స్కామర్స్ మాత్రం మీకు మనీ వచ్చేస్తుంది, ఏదో జరిగిపోద్ది, అది కూడా అంటే ఇండియన్ కరెన్సీ లోపల కాదు, యుఎస్ఎస్డి డాలర్స్లో. సో మీరు అయితే ఇలాంటి స్కామ్స్ జోలికి అయితే వెళ్ళొద్దు, అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా వెళ్ళనీయొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి బీవేర్ విత్ స్కామ్స్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే చెప్పేది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.